ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు ది ఛానల్. ఐనింగ్ జీసస్. దాని మహాకృపను బట్టి అందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తూ ఉన్నాను. ఈ దినం దాని వాక్యం ఆదికాండం 39వ అధ్యాయం 10వ వచనం. దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను, కానీ అతడు ఆమెతో శయనించుటకైనను ఆమెతో నుండుటకైనను ఆమె మాట విన్నవాడు కాడు. ఈ దినం మనం యోసేపు గారి జీవితంలో నుండి మరొక విషయాన్ని ధ్యానించబోతా ఉన్నాం. అదేమనగా, ఒక శోధన వచ్చినప్పుడు ఏ విధంగా మనం జయించగలుగుతా ఉన్నాం. శోధన ఒక దినంతో అంతమైపోద్దా, లేకపోతే ఏ విధంగా ఉంటుందనేది యోసేపు గారి జీవితంలో మనము చూద్దాం. ఇక్కడ వాక్యంలో కనుక మనం చూస్తే ఆయనకి దినదినము ప్రతిరోజు కూడా శోధన వస్తూనే ఉంది. అయితే ఆయన ఏ దినం కూడా దేవుని విడిచిపెట్టి వెళ్ళలేదు. ఆమెతో పాపం చేయడానికి ఇష్టపడలేదు. మరి మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయి? మనల్ని దేవుడి నుండి పడేసేది ఒక శోధన వచ్చినప్పుడు ఆ శోధన నుండి ఒక దినం జయిస్తూ ఉన్నాము. మరి మిగిలిన దినాలు కూడా ఆయన సహాయం పొందుకొని ఆయన్ని ఆధారం చేసుకొని ప్రతి దినము శోధనని జయించే వారంగా ఉన్నామా, లేదా పాపంలో పడి పాపంలో కొట్టుకొని పోతూ దేవునికి దూరం అవుతా ఉన్నామా? శోధన అనేది ప్రతిదినము వస్తూనే ఉంటుంది. యోసేపు గారి జీవితంలో దినదినము ఆయన ఎంతలా శోధింపబడ్డాడో మనం ఇక్కడ తెలియబడుతుంది. ఆ శోధనను మనం జయించాలి. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి దేవా, ఈ దినమందు ప్రభా నాయన ఎస్ఐని బిడ్డలుగా పిలువబడుతున్నాం మేము ప్రభా నాయన, తగిన అర్హతను పొందుకోవడానికి ప్రభా నాయన ఎన్నో శోధనల్ని సహించవలసిన వారమై ఉన్నాం ప్రభా. ఆ శోధనలో ఎటువంటి పాపం చేయకుండా నిన్ను మాదిరిగా చేసుకొని నీ సహాయం పొందుకోవడానికి సహాయం అనుగ్రహించమని ఈ ప్రార్థన నజరేయుడును మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో అడిగి వేడుకొని పొందున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్.